గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అంటే కోడింగ్ ఒకటే సరిపోదు. మరి క్యాండిడేట్స్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి స్టాండర్డ్ చేసేది ఏంటి? చాలామంది కోడింగ్ నేర్చుకుంటారు, ప్రాజెక్ట్స్ చేస్తారు, సర్టిఫికెట్స్ కూడా కంప్లీట్ చేస్తారు. కానీ ఇంటర్వ్యూ రూమ్లో వచ్చాక మాత్రం స్ట్రగుల్ అవుతారు. రీజన్ ఏంటి అంటే, ఇంటర్వ్యూర్ ఒక ప్రాబ్లం ఇస్తే నువ్వు ఆన్సర్ చెప్పావా లేదా అని మాత్రమే చూడడు, ఆ ఆన్సర్కి ఎలా రీచ్ అయ్యావో కూడా చూస్తాడు. ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నావా, డిఫరెంట్ సొల్యూషన్స్ గురించి ఆలోచించావా, బెస్ట్ సొల్యూషన్ని సెలెక్ట్ చేసావా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి ఒకే ప్రాబ్లమ్ని ఇద్దరు సాల్వ్ చేయొచ్చు, కానీ ఒకరు 10 స్టెప్స్లో సాల్వ్ చేస్తే ఇంకొకరు 3 స్టెప్స్లో సాల్వ్ చేస్తారు. రిజల్ట్ ఒకటే అయినా అప్రోచ్ డిఫరెంట్. ఫాస్ట్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, ఎఫిషియెంట్ సొల్యూషన్స్, ఇవన్నీ కోడింగ్ ఇంటర్వ్యూస్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఈ థింకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేసే సబ్జెక్టే డిఎస్ఏ. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. కానీ డిఎస్ఏ స్టార్ట్ చేయాలి అంటే ఒక క్వశ్చన్ వస్తుంది, జావాతో స్టార్ట్ చేయాలా, పైథాన్తో స్టార్ట్ చేయాలా, లేదా C++ బెటరా? బిగినర్కి బెస్ట్ ఆప్షన్ ఏది? అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.